Good morning, good evening, wherever you are. Today we'll be talking about the topic 2 of DP 900, which is exploring the data roles and services. సో ది ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డేటా రోల్స్ని మీరు అర్థం చేసుకోవాలి అండ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అర్థం చేసుకోవాలి. రోల్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి అన్న దాని గురించే ఈ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే అండి, ఇట్స్ లైక్ నాట్ అ రాకెట్ సైన్స్, అందరికీ వచ్చే క్వశ్చన్సే. సార్ ఈ డేటా ఇంజనీర్ అంటే ఏంది, డేటా సైంటిస్ట్ ఏంది, డేటా అనలిస్ట్ ఏంది, బిజినెస్ అనలిస్ట్ ఏంది, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, అవి ఏంటి. అట్లనే సార్ స్పార్క్ అంటారు, హైవ్ అంటారు, లేకపోతే అపాచీ స్ట్రీమ్స్ అంటారు, అనలిటిక్స్ రిలేటెడ్, లైక్ దెర్ ఆర్ లైక్ 10-20 డిఫరెంట్ టూల్ నేమ్స్ దట్ ఐ లిజన్ టు. అవి ఏంటి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. రైట్, సో ఈరోజు సెషన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ యూ డేటా రోల్స్ అంటే ఏంటి, అంటే ఏమేమి డేటా రోల్స్ ఉంటాయి, జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి, అలాగే ఏమేమి సర్వీసెస్ ఉంటాయి అన్నది ఈరోజు సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది ఐడెంటిఫైయింగ్ ద రోల్స్. దానికంటే ముందు ఒక ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, సో దట్ యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఓవర్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ టైం, అంటే ఒక 10-12 ఇయర్స్లో అవసరం లేని డేటా అంతా కూడా ఇట్ హాస్ బికమ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నిన్న మనం కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. రిమెంబర్, సెషన్లో డిస్కస్ చేసే ప్రతి చిన్న ఎగ్జాంపుల్ని మీరు లైవ్లో మీ ఇంటర్వ్యూస్లో చెప్పొచ్చు. సో డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ స్టేషన్ సెన్సార్స్ గురించి నేను మాట్లాడుకున్నాం. ఆ సెన్సార్స్లో మాట్లాడేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ద డేటా, జేసన్ ఫైల్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్, లాగ్ ఫైల్స్, ఆడియో, వీడియో, ఇమేజెస్, కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో అలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వస్తుంది. అండ్ ఆ డేటా నుంచి చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేస్తారు అని చెప్పాను. అట్లాగే లాస్ట్ 10-12 ఇయర్స్ 15 ఇయర్స్లో డేటా, అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఈస్ జనరేటెడ్ సిస్టమ్స్ నుంచి కావచ్చు, అప్లికేషన్స్ నుంచి కావచ్చు, డివైజెస్ నుంచి కావచ్చు, ఈ డేటాని గ్యాదర్ చేసి దాని ద్వారా దాన్ని స్టోర్ చేసుకునే ప్రొసీజర్ కావచ్చు, స్టోర్ చేసిన తర్వాత దాంట్లో నుంచి అనలిటిక్స్, దాంట్లో నుంచి డీటెయిల్స్ చూసి బిజినెస్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో క్రియేట్ చేయబడ్డ జాబ్ రోల్సే మనం మాట్లాడుకుంటున్న డేటా ఇంజనీరు, డేటా అనలిస్టు, బిజినెస్ అనలిస్టు, డేటా సైంటిస్టు, ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ డిస్కషన్స్ అన్నీ కూడా డేటా 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 ఎక్కడి నుంచి వస్తుంది. మనం షాపింగ్ డేటా, హాస్పిటల్స్లోకి వెళ్ళిన హెల్త్ రికార్డ్స్, ఓటర్ రిలేటెడ్, సోషల్, మొబైల్ యూసేజ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, నిన్న మనం మాట్లాడుకున్న ఆ స్మార్ట్ ఫోన్ ఆన్ యువర్ బాడీ గివ్స్ యూ లైక్ థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్ ఆఫ్ డేటా. థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్లో నుంచి, ఐ మీన్ శాంపుల్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సే మెట్రిసిస్. ఓకే, లెట్స్ సే మీ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్, ఒక బీపీ రిలేటెడే ఎవ్రీ 1 minute యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్, ఒక 100 శాంపుల్స్ ఉంటాయి. అట్లనే మీ మీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, మనం ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదిలిపెట్టడం, మన చేతులు వేవ్ చేయడం, కాళ్ళు నడవడం, మెట్లెక్కడమా దిగుతున్నామా, ఎంత వాక్ చేస్తున్నాం, అట్ వాట్ స్పీడ్ చేస్తున్నాం, ఈ వాక్ చేసేటప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డేటా దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్. దానికి ఫర్దర్గా మాట్లాడుకున్నాం. అది కనుక ఒక స్పెక్స్ మేకింగ్ కంపెనీ దగ్గరికి వెళ్తే వాడు కళ్ళద్దాలు తయారు చేసి అమ్ముతాడు. అదే ఒక షూ మేకింగ్ కంపెనీ దగ్గరికి వెళ్తే వాడు షూస్ తయారు చేసి అమ్ముతాడు. రైట్, సో రిమెంబర్ గైస్, వెన్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ, యూ స్పీక్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, డేటా డేటా అండ్ డేటా. డేటా వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏమేమి సర్వీసెస్ వాడతాం అన్నది ఈ సెషన్. ఓకే, సో ఫస్ట్ది key job roles in data, right? So although there are wide variety of roles involved in mapping, controlling and using data, some are business oriented, some are engineering focused and some are research driven. Remember, చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. ఆ జాబ్ రోల్స్ డేటాని కలెక్ట్ చేయడం, మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం అండ్ యూస్ చేసుకోవడంలో, డేటాని కలెక్ట్ చేయడం, మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం అండ్ యూస్ చేసుకోవడంలో.
దీనికి సంబంధించి కొన్ని ఏమో ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాటరింగ్ టు బిజినెస్ ఓరియంటెడ్, అంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి ఆ ఆపర్చునిటీస్కి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసి బిజినెస్ చేయడం. కొన్నేమో ఇంజనీరింగ్ ఫోకస్డ్, అంటే నేను చెప్పినట్టుగా కొత్త ప్రోడక్ట్ తయారు చేయడం, రైట్, ఇన్నోవేటివ్గా చేయడం, కొత్త ఇన్నోవేషన్స్, లైక్ వివ్ డిస్కస్డ్ స్పెక్స్ మేకింగ్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏఆర్ విఆర్ రిలేటెడ్ స్పెక్స్. మనం ఏదైనా బుక్ చూస్తే చాలు స్పెక్స్తో, అది ఆటోమేటిక్గా బుక్ రీడ్ చేసి అందులో ఉన్న సమరీని మనకి చెప్పేస్తుంది, రీడ్ చేసేస్తుంది, చెప్తుంది, రైట్. దట్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఆర్ రీసెర్చ్ డ్రివెన్. ఓకే, సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రోల్స్ అనమాట. ఇవన్నీ లైక్ ఇట్స్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏరియా. బట్ ఎస్, కామన్గా ఉండేది ఏంటి అంటే ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, ఒక డేటా ఇంజనీర్ ఉంటుంది, ఐ మీన్ డేటా ఇంజనీరు, తర్వాత డేటా అనలిస్ట్. సో మూడు కామన్గా మనకు కనిపించాయి. కానీ దేర్ కుడ్ బి మెనీ. అవి ఈ జాబ్ రోల్స్ ఏం చేస్తాయి? డేటాని కలెక్ట్ చేస్తాయి, కలెక్ట్ చేసిన డేటాని మేనేజ్ చేస్తాయి, మేనేజ్ చేసిన తర్వాత కంట్రోల్ చేస్తాయి, అంటే ఎన్ని రోజులు స్టోర్ చేయాలి, ఎప్పుడు డిలీట్ చేయాలి ఏంటి అని. తర్వాత ఆ కలెక్ట్ చేసి మేనేజ్ చేసిన డేటాని యూస్ చేసుకోవడంలో ఎట్లా మనం ఏమైనా రిపోర్ట్స్ చేయాలా, బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయాలా, దీని ద్వారా R&D చేయాలా ఏంటి, ఈ మొత్తం చేయడానికి దెర్ ఆర్ 3 జాబ్ రోల్స్, అంటే వైడ్గా ఎక్కువ కామన్గా మనకి ఇండస్ట్రీలో వినిపించేవి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి, డేటా ఇంజనీర్ ఒకటి, డేటా అనలిస్ట్ ఒకటి. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎలా వర్క్ చేస్తుందంటే, నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం ఈ పాయింట్, సేమ్ పర్సన్ మే పెర్ఫార్మ్ మల్టిపుల్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అతనే డేటా ఇంజనీర్గా కూడా వర్క్ చేస్తాడు, అండ్ వైస్ వర్సా. ఆ డేటా ఇంజనీర్ కెన్ ఆల్సో వర్క్ యాజ్ అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. దే ఆర్ రెలవెంట్ జాబ్ ప్రొఫైల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింటిని క్లోజ్గా చూద్దాం. రైట్, వాట్ ఈస్ అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్? మీకు తెలిసిందే. వాట్ ఈస్ అ DBA? ఒకటి ఈజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? ఒక సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి మేనేజ్ చేస్తాడు, దానికి బ్యాకప్స్ కాన్ఫిగర్ చేస్తాడు, మానిటరింగ్ కాన్ఫిగర్ చేస్తాడు, దానికి డిజాస్టర్ రికవరీ కాన్ఫిగర్ చేస్తాడు. సిస్టమ్ ఎప్పుడైనా డౌన్ అయితే దాన్ని ట్రబుల్ షూట్ చేసి అప్ చేస్తాడు. సిస్టమ్ ఎప్పుడైనా స్లో అయితే దాన్ని ట్రబుల్ షూట్ చేసి నార్మల్ కండిషన్కి తెస్తాడు. సిస్టంలో ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే చేస్తాడు, అన్ఇన్స్టాల్ చేయాలంటే చేస్తాడు, రైట్. ద సేమ్ వే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఏంటంటే, హీ ఈస్ టు డిజైన్, ఇంప్లిమెంట్, మెయింటైన్ అండ్ ఆపరేట్ ది డేటాబేసెస్ ఆన్ ప్రెమిసెస్లో కావచ్చు, క్లౌడ్లో కావచ్చు. క్లౌడ్ అంటే ఇట్ కుడ్ బి AWS, అజోర్, గూగుల్, ఆరకల్, డిజిటల్ ఓషన్, బ్లా బ్లా బ్లా. ఓకే, సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? డిజైన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి, మెయింటైన్ చేస్తాడు. ఇంకా సింపుల్గా మాట్లాడుకోవాలంటే, ఒక డేటాబేస్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి అందులో డేటాబేసెస్ లాగ్స్ కాన్ఫిగర్ చేసి, దానికి అప్లికేషన్ కనెక్టివిటీ చేసి, ఈ డేటాబేసెస్కి బ్యాకప్స్ కాన్ఫిగర్ చేసి, డేటాబేసెస్కి మానిటరింగ్ కాన్ఫిగర్ చేసి, రైట్. ఈ డేటాబేస్ ఒకవేళ స్లోగా ఉంటే దానికి పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేసి, డేటాబేస్కి ఏదైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటే సెక్యూరిటీ హార్డనింగ్ చేసి, ఇవన్నీ చేస్తాడు DBA. ఓకే, సో గైస్ రిమెంబర్, స్పెసిఫిక్గా మాట్లాడుకోవడం వేరు, జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేయడం వేరు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే డేటాబేస్కి సంబంధించిన అన్నీ చేస్తాడు, ఇట్స్ అ జనరలైజ్డ్ స్టేట్మెంట్. బట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? ఒక డేటాబేస్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి దాన్ని డేటాబేస్ కాన్ఫిగర్ చేయడం, అంటే లాగ్స్ని డేటాబేసెస్ని సపరేట్గా కాన్ఫిగర్ చేయటం, లాగ్ రిటెన్షన్ కాన్ఫిగర్ చేయటం. లాగ్ రిటెన్షన్ అంటే ఎన్ని రోజులు లాగ్ స్టోర్ అయి ఉండాలి, రైట్. ఆ డేటాబేసెస్కి మానిటరింగ్ కాన్ఫిగర్ చేయడం, బ్యాకప్స్ కాన్ఫిగర్ చేయడం, డిజాస్టర్ రికవరీ కాన్ఫిగర్ చేయడం, అందులో ఏదన్నా అలర్ట్స్ వస్తే అలర్ట్స్ని అటెండ్ అవి పెర్ఫార్మెన్స్ ఇష్యూనా లేకపోతే అవైలబిలిటీ ఇష్యూనా అని ఫిక్స్ చేయడం. ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూ, ఏదన్నా లైక్ కాంప్రమైజ్ అయ్యిందా, లేకపోతే బ్రీచ్ ఉందా, లేకపోతే ఏమైనా అప్డేట్ ఉందా, ఇవన్నీ చేస్తాడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అండ్ దే ఆల్సో వర్క్ విత్ స్టేక్ హోల్డర్స్. రిమెంబర్ గైస్, దీస్ టెర్మినాలజీ నిన్న కూడా మాట్లాడుకున్నాం, స్టేక్ హోల్డర్స్ అని. స్టేక్ హోల్డర్స్ అంటే ఆ అప్లికేషన్ ఓనరు, రైట్. సో దే ఆల్వేస్ వర్క్ విత్ ద స్టేక్ హోల్డర్స్ టు ఇంప్లిమెంట్ పాలసీస్, టూల్స్ అండ్ ప్రాసెసెస్. అంటే ఇప్పుడు బ్యాకప్స్ ఉన్నాయి, బ్యాకప్స్ నీకు అరే బాబు డైలీ బ్యాకప్ కాన్ఫిగర్ చెయ్యి అంటే నువ్వు చేస్తావు. అరే బాబు బ్యాకప్ని కాన్ఫిగర్ చెయ్యి అంటే నువ్వు కాన్ఫిగర్ చేస్తావు. బట్ బ్యాకప్ని డైలీ చేయాలా, వీక్లీ చేయాలా, మంత్లీ చేయాలా అన్నది ఇట్ ఈస్ అ స్టేక్ హోల్డర్స్ డెసిషన్. ఇది నీ డెసిషన్, నా డెసిషన్ కాదు. స్టేక్ హోల్డర్ చెప్పాలి నీకు. బట్ ఎస్,
స్టేక్ హోల్డర్ కూడా అట్ టైమ్స్ విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ రికమెండేషన్స్. బాబు నువ్వు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కదా, నీ రికమెండేషన్స్ ఏంటి అని అడుగుతారు. రైట్. బట్ ఎస్, పాలసీస్ ఏదైతే ఉంటాయో బ్యాకప్, రిటెన్షన్ పాలసీస్, డిజాస్టర్ రికవరీ పాలసీస్, అవైలబిలిటీ పాలసీస్, స్కేలబిలిటీ పాలసీస్, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డరే చెప్పాలి. స్టేక్ హోల్డర్ అంటే అప్లికేషన్ ఓనర్. రైట్. సో దట్ ఈస్ అబౌట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. రేపొద్దున ఎవరైనా డీబీఏ ఏం చేస్తాడు? డీబీఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లో సీక్వల్ డీబీఏస్ ఉంటారు, ఆరకల్ డీబీఏస్ ఉంటారు, నో సీక్వల్ డీబీఏస్ ఉంటారు, లైక్ యూ నేమ్ ఏ డేటాబేస్, దానికి అడ్మిన్ ఉంటారు. తర్వాత డేటా ఇంజనీర్. సో ఈ డేటా ఇంజనీర్ ఎవరు? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రోల్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇదే రోల్ గురించి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. రైట్. ఆర్ రేదర్ ఐ వుడ్ సే ఈ రోల్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. డేటా ఇంజనీర్ కొలాబరేట్స్ విత్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ కూడా స్టేక్ హోల్డర్స్ చూడండి. మీరు ఏ జాబ్ రోల్లోకి వెళ్ళినా కూడా యూ విల్ బి టాకింగ్ టు ద స్టేక్ హోల్డర్స్. వెన్ ఐ సే యూ, నాట్ నెససరీలీ యూ, బట్ ఇట్ ఈస్ యూ ఇన్ ఎ టీమ్. ఇది ఎట్లుందంటే ఆక్ ఈస్ పాక్, పాక్ ఈజ్ ఆక్, కరేపాక్ లాగా ఉంది కదా, ఆ, అలా కాదు ఇది. యు అంటే నేను అంటున్నది ఇప్పుడు ప్రశాంతో లేకపోతే మౌనికానో సాయినో ఒక స్పెసిఫిక్గా పర్సన్ కాదు. ఇట్ విల్ బీ ద టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఒక 10 మెంబర్స్ ఉంటే మేబీ మీ టీమ్ లీడ్ మాట్లాడుతూ ఉండొచ్చు స్టేక్ హోల్డర్స్తో. దేని గురించి? టు డిజైన్, ఇంప్లిమెంట్ డేటా రిలేటెడ్ వర్క్లోడ్స్ ఇంక్లూడింగ్ డేటా సరే మళ్ళీ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ చూడండి. డేటా రిలేటెడ్ వర్క్లోడ్స్ అని చెప్పేసి క్లోజ్ చేయొచ్చు కదా. బట్ యూ నీడ్ టు బి స్పెసిఫిక్ బీయింగ్ అ డేటా ఇంజనీర్ వాట్ యూ యాక్చువల్లీ డూ అనేది. డేటా ఇంజెషన్ పైప్లైన్స్. డేటా ఇంజెషన్ అంటే డేటాని లోపలికి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ జరుగుతుంది, T20 యూనో ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఆ లైవ్ స్ట్రీమ్ అయ్యే మ్యాచెస్ని యు ఆర్ ఆస్క్డ్ టు స్టోర్ సమ్వేర్. ఓకే. ఆ స్టోర్ చేసుకునే ప్రాసెస్ని ఇంజెషన్ అంటారు. అంటే లోపలికి తీసుకోవడం. ఎక్కడో సీసీటీవీ కెమెరా మీరు ఇన్స్టాల్ చేశారు, ఆ ఫుటేజ్, లైవ్ ఫుటేజ్ని మీరు ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంజెషన్. లైవ్లో లాగ్స్ జనరేట్ అవుతున్నాయి. దర్ ఈస్ సమ్ XYZ అప్లికేషన్. లెట్స్ సే నాకు ఏటీఎం ఒక దగ్గర ఉంది, ఆ ఏటీఎంలో విత్డ్రాయల్స్ ఆర్ డిపాజిట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ లైవ్ ట్రాన్సాక్షన్స్ లాగ్ ఫైల్స్ అన్నవి మీరు లైవ్లో ఇంజెషన్ చేయాలి, అంటే స్టోర్ చేయాలి ఒక ప్లేస్లో. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంజెషన్. అంటే ఏదో ఒక దగ్గర డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇట్ కుడ్ బి ఎ పెట్రోల్ స్టేషన్, ఇట్ కుడ్ బి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆన్ యువర్ బాడీ, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. రైట్. అక్కడ డేటా జనరేట్ అయ్యేటప్పుడు దాన్ని మీరు స్టోర్ చేయాలి ఒక దగ్గర. ఇంజెషన్. దానికి పైప్ లైన్ అంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి జరిగి ఆగిపోతే ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అ వన్ టైమ్ టాస్క్. బట్ 24 hours 365 days డేటా జనరేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మీరు స్టోర్ చేస్తూనే ఉండాలి. సో ఇట్ ఈస్ అ పైప్ లైన్ దట్ యు బిల్డ్ టు స్టోర్ ద డేటా కంటిన్యూస్లీ. డేటా ఇంజెషన్ పైప్ లైన్స్. తర్వాత క్లీనింగ్. నిన్న మనం మాట్లాడుకున్నాం. డేటా డిఫరెంట్ ఫార్మాట్స్లో వస్తుంది. ఇట్ కుడ్ బి XML ఫైల్, ఇట్ కుడ్ బి JSON ఫైల్, ఇట్ కుడ్ బి వీడియో, ఆడియో, ఇమేజ్, వాట్ ఎవర్. సో ఈ వచ్చిన డేటాని ఫస్ట్ మీరు నార్మలైజ్ చేయాలి. అంటే వేస్ట్ డేటా కానీ పనికిరాంది కానీ ఏదైనా ఉంటే నార్మలైజింగ్ ఆర్ క్లీనింగ్. రైట్. నార్మలైజింగ్ ఆర్ క్లీనింగ్ ఆఫ్ ది డేటా అయిన తర్వాత ఏం చేయాలి? ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్. అంటే ఆ వేస్ట్ డేటా, పనికిమాలిన డేటాని తీసేసి టు యువర్ పర్పస్. పనికిరాని డేటా అంటే మీరు ఆ ఇచ్చిన అసైన్మెంట్లో ఏదైతే మనకి డేటా పనికిరాదు ఇది అనుకుంటారో అది తీసేసి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక యూనిఫైడ్ ఫార్మాట్లో స్టోర్ చేసి పెట్టాలి. వేర్? ఇంటూ ది డేటా స్టోర్స్. ఇంటూ ది డేటా స్టోర్స్. డేటా స్టోర్స్లో స్టోర్ చేసి పెడతారు. స్టోర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? యూ విల్ బీ డూయింగ్ అనలిటికల్ వర్క్. సో దెర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్, రిలేషనల్ డేటాబేసెస్, NoSQL databases, ఫైల్ స్టోరేజెస్ అవైలబుల్ ఇన్ ఆర్డర్ టు స్టోర్ దిస్ డేటా. నిన్న మనం మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఏంటంటే స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్. ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఫైల్ స్టోరేజెస్ అండ్ డేటాబేసెస్లో. రైట్. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్? రిలేషనల్, NoSQL, రైట్, అండ్ యువర్ ఫైల్ స్టోరేజ్ విచ్ ఇస్ యువర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. అట్లా ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ స్లైడ్ని మీరు తర్వాత కూడా గుర్తుపెట్టుకోండి గైస్, ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. బీయింగ్ అ డేటా ఇంజనీర్ మీరు ఏం చేస్తారంటే యూ విల్ బీ వర్కింగ్ విత్ స్టేక్ హోల్డర్స్ టు డిజైన్, ఇంప్లిమెంట్ డేటా రిలేటెడ్ వర్క్లోడ్స్
ఇంక్లూడింగ్, ఓకే, నాట్ లిమిటెడ్ టు, ఇంక్లూడింగ్ ఏంటది? డేటా ఇంజెషన్ పైప్ లైన్స్. డేటా లోపలికి రావడానికి యూ విల్ క్రియేట్ అ ఇంజెషన్ పైప్ లైన్. డేటా లోపలికి వచ్చిన తర్వాత క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్, రైట్, అంటే నార్మలైజేషన్. అండ్ దెన్ వన్స్ యూ డూ క్లీనింగ్ అండ్ నార్మలైజ్ ఆఫ్ డేటా, యూ స్టోర్ ఇట్. వేర్ యూ స్టోర్ ఇట్? You store it in wide range of technologies. It could be a relational database, non-relational or NoSQL database, file stores. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఓకే, అండ్ డేటా స్ట్రీమ్స్. ఇవి చూద్దాం మనం. వాట్ ఆర్ దోస్ డివైజెస్? దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ డేటా ప్రైవసీ. నిన్న మాట్లాడుకున్నాం ఇది కూడా. డేటా సెక్యూరిటీని వాళ్ళే, ఇప్పుడు ఈ పైప్ లైన్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి రిలేటెడ్ సెక్యూరిటీ వాళ్ళే చూడాలి. ఆన్ ప్రెమిసెస్ డేటా స్టోర్స్లో కూడా డేటా సెక్యూరిటీ వాళ్ళే చూడాలి. ఈ పైప్ లైన్స్ని వాళ్ళే మానిటర్ చేయాలి. ఈ పైప్ లైన్స్ ఎక్కడైనా బ్రేక్ అయింది, పైప్ లైన్స్లో డేటా లీక్ అవుతుంది, అవన్నీ వాళ్ళే చూడాలి. అండ్ యూ జస్ట్ ఎన్ష్యూర్ ఏదైతే సోర్స్లో డేటా జనరేట్ అయిందో అది మీ ఏదైతే డెస్టినేషన్ డేటా స్టోర్ ఉందో అక్కడికి వచ్చి స్టోర్ అయ్యేలాగా ఒక డేటా ఇంజనీర్ చూసుకుంటాడు. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్లైడ్? ఈ పర్టికులర్ స్లైడ్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. బికాస్ డేటా ఇంజనీర్ అండర్స్టాండింగ్ ద జాబ్ టైటిల్ ఈస్ ద కీ. నిన్న మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్, ఈ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నిన్న అని ఎందుకు చెప్తున్నానంటే, ది ఎగ్జాంపుల్స్ దట్ వీ టాక్ అబౌట్, రిస్ట్కి పెట్టుకునే ఎలక్ట్రానిక్ వాచ్ సెన్సార్స్ దగ్గర నుంచి, పెట్రోల్ స్టేషన్లో నేను చెప్పిన డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ నుంచి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కాన్ఫిగరేషన్ ఫైల్స్ లైక్ XML చేశాను, లాగ్ ఫైల్స్, లేకపోతే సెన్సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీస్, ఎస్ఆర్ నో కావచ్చు, నంబర్స్ కావచ్చు, టెంపరేచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫారెన్ హీట్స్ ఆర్ డిగ్రీస్ కావచ్చు, ఆర్ ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ కావచ్చు, రైట్. అవి గుర్తుపెట్టుకోండి మీరు. ఆ వచ్చే డేటా, కంటిన్యూస్గా వచ్చే డేటా అంతా మీరు స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత, అంటే ఐ మీన్ ఆ స్ట్రీమ్, ఆ లాగ్ స్ట్రీమ్, సారీ, ఆ పైప్ లైన్ స్ట్రీమ్స్ కాన్ఫిగర్ చేయాలి. తర్వాత మీరు డేటాని నార్మలైజ్ చేయాలి, అంటే క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా. ఆ తర్వాత డేటాను ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి. దిస్ ఈజ్ ద జాబ్ టైటిల్ ఆర్ జాబ్ రోల్స్ ఆఫ్ ది డేటా ఇంజనీర్. ఎనీ క్వశ్చన్స్? ద నెక్స్ట్ వన్ ఈజ్ డేటా అనలిస్ట్. ఇప్పుడు ఏమైంది? డేటా ఒక దగ్గరకు వచ్చి కూర్చుంది, ఓకే, ఇట్స్ సెట్ ఇన్ వన్ ప్లేస్. ఆ కూర్చున్న దగ్గర ఆ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే, దట్ దే విల్, లైక్ మీ దగ్గరికి ఇప్పుడు డేటా వచ్చింది, ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఒక గేమ్ కొన్నావు, రైట్, ఆన్లైన్ గేమ్ ఒకటి కొన్నావు, ఇన్స్టాల్ చేస్తావు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆబ్వియస్గా నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు దాన్ని, ఓకే. సో అట్లా నువ్వు ఏదైనా షాపింగ్ చేసి కొత్త ఐటమ్ ఒకటి కొన్నావు, ఏం చేస్తావు? ఎక్స్ప్లోర్ చేస్తావు. అట్లనే వెన్ యూ హ్యావ్ ది డేటా, మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఆ డేటాలో మనకు పనికొచ్చే ఏమైనా ఉన్నాయా, అందులో మనకు కావాల్సిన లైక్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇట్ కుడ్ బి ఫర్ బిజినెస్ ఓరియంటెడ్ ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, పర్పస్ ఏదైనా ఉండొచ్చు. బట్ యూ విల్ స్టార్ట్ అనలైజింగ్ ద డేటా యూజింగ్ వేరియస్ టూల్స్, రైట్. డేటా అనలిస్ట్ ఎనేబుల్ బిజినెసెస్ టు మ్యాక్సిమైజ్ ద వాల్యూ ఆఫ్ దేర్ డేటా అసెట్స్. వచ్చిన డేటాలో నుంచి మ్యాక్సిమం వాల్యూ బయటకు తీయడానికి ట్రై చేస్తారు. ఎట్లా? దే ఎక్స్ప్లోర్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్, design and build analytical models, and deliver insights through reports and visualization. So charts, graphs, different reports ద్వారా, అలాగా డిఫరెంట్ రిపోర్ట్స్ రూపంలో ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసి ఆ మేనేజ్మెంట్కి, బిజినెస్కి కావాల్సిన విధంగా ప్రజెంట్ చేస్తాడు దాన్ని. ఆల్రైట్. సో మీరు ఒకసారి చూస్తే, ఇన్ అడిషన్ టు డేటా రిలేటెడ్ రోల్స్, వాళ్ళు ఇంకా డేటా సైంటిస్టు, డేటా ఆర్కిటెక్టు, రైట్, డేటా అనలిస్టు, ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. అవి కూడా మోరల్లెస్ సిమిలర్గానే ఉంటాయి, రైట్. సో యూ హవ్ గాట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, DBA, యూ హవ్ గాట్ డేటా ఇంజనీర్, అండ్ యూ హవ్ గాట్ డేటా సైంటిస్ట్ ఆర్ అనలిస్ట్. 3 జాబ్ టైటిల్స్ అయిపోయినాయి. నవ్ ఐడెంటిఫై డేటా సర్వీసెస్. ఇప్పుడేంటి, క్లౌడ్లో బొచ్చెడు సర్వీసెస్ ఉన్నాయి. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఒక్కొక్కసారి అయితే. సార్ ఎవరు సార్ మీరు, ఆడెవడో వన్ స్టోరేజ్ అంటాడు, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ జనరేషన్ 2 అంటాడు, హైవ్ అంటారు, స్పార్క్ అంటారు, లైక్ దెర్ ఆర్ లైక్ 20 డిఫరెంట్ ఉన్నాయి సార్, రైట్. లాగ్ ఎక్స్ప్లోరర్ అంటాడు ఒకడు వచ్చేసి పర్వ్యూ అంటాడు. సో దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ టూల్స్. ఏంటవి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్, రైట్. సో అఫ్ కోర్స్ అజ్యూర్ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్
నంబర్ ఆఫ్ సర్వీసెస్. మీరు గనక నా రికార్డింగ్స్ ఇంతకుముందు ఫండమెంటల్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్‌లో గనక విని ఉన్నట్లయితే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. వై ఆల్ క్లౌడ్స్ ఆర్ ప్రెటీ మచ్ సేమ్, రైట్? ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు. ఆ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నవి అక్రాస్ ఆల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సేమ్ ఎందుకు ఉంటాయి అంటే, మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు. ఆ స్వీట్ షాప్లో ఏదైతే లిస్ట్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయో, ఆ పక్కనే ఉన్న ఇంకొక షాప్కి వెళ్తే కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. మోర్ ఆర్ లెస్ ఉంటాయి, రైట్? ఇంకొక షాప్కి వెళ్తే కూడా అయ్యే ఉంటాయి, సేమ్ లడ్డు, మైసూర్ పాకు, కోవా, బ్లా బ్లా బ్లా. ఎందుకు అంటే టుడేస్ బిజినెస్ ఇస్ కాంపిటేటివ్. అన్నీ దొరకకపోతే కస్టమర్ రాడు. సో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా ఏం చేశారంటే, దేవ్ ఎన్ష్యూర్డ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ఆల్ ద క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనుక డేటా రిలేటెడ్ ఒక 10 సర్వీసెస్ ఇస్తే, ఏడబ్ల్యూఎస్ ఇస్తారు, గూగుల్ క్లౌడ్ కూడా ఇస్తారు. దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఎవరైనా చెప్పి ఇందులో అది ఉంది, అందులో ఇది లేదు అంటే, డు నాట్ గెట్ కన్ఫ్యూజ్. మీ దగ్గర ఒక 50,000 రూపాయల బడ్జెట్ ఉంది, ఫోన్ కొనాలి, టాప్ బ్రాండ్స్కి వెళ్ళారు. సో టాప్ బ్రాండ్స్లో 50,000 రూపాయల బడ్జెట్లో మోర్ ఆర్ లెస్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, సేమ్ 5.5 డిస్ప్లే, వాట్ నాట్. అట్లనే టీవీ, 1,00,000 రూపాయల బడ్జెట్లో టీవీ కొనాలి, టాప్ బ్రాండ్స్కి వెళ్ళారు, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. క్లౌడ్ కూడా అంతే. బ్యాక్ టు ద టాపిక్, ఐడెంటిఫై డేటా సర్వీసెస్, రైట్? సో దీంట్లో ఒకటి అజూర్ సీక్వెల్. సో నేను ఇక్కడ చాలా డీటెయిల్గా వెళ్ళను, బికాజ్ ఫండమెంటల్స్ ఆఫ్ ద డేటాబేసెస్ కాన్సెప్ట్లో మీకు వాట్ ఈజ్ అ సీక్వెల్ సర్వర్, వాట్ ఈజ్ అ నో సీక్వెల్ సర్వర్, అట్లానే అజూర్ 104 కోర్స్లో భాగంగా అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఇవన్నీ మీరు నేర్చుకుని ఉండాలి. బట్ ఎస్, అట్ అ వెరీ హై లెవెల్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ అ రిలేషనల్ డేటాబేస్. ఓకే, సో అజూర్ సీక్వెల్ is a Microsoft offering. Of course, SQL itself is a Microsoft offering, బట్ ఈ సీక్వెల్ సర్వర్ అనేది అజూర్ క్లౌడ్లో అవైలబుల్ అయి ఉంటుంది. మీకు మల్టిపుల్ ఆప్షన్స్. మా అజూర్ క్లౌడ్లో సీక్వెల్ సర్వర్ కావాలనుకో, మీరు ఏం చేయొచ్చు అంటే అజూర్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, దానిపైన ఎస్క్యూఎల్ మీ అంతటి మీరే ఇన్స్టాల్ చేసి పెడతారు. దిస్ ఇస్ వన్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, మీరు కనుక క్రియేట్ విఎం దగ్గరికి వెళ్ళి మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టెంప్లెట్స్ అవైలబుల్. ఆ టెంప్లెట్స్లో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, విండోస్ అండ్ సీక్వెల్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే పాస్ ఆఫరింగ్స్ ఉంటాయి. అంటే మీరు ఒక విండోస్ సర్వర్ ఇవన్నీ చేయాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి, హే, ఐ జస్ట్ నీడ్ అ సీక్వెల్ ఇన్స్టెన్స్ అండ్ యు ఆర్ బయింగ్ సీక్వెల్ ఇన్స్టెన్స్. అంటే మీరు ఇక్కడ సర్వర్ను మెయింటైన్ చేయాల్సిన ఆప్షన్ ఉండదు. బట్ అగైన్ ఈ కంపారిజన్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ వర్సెస్ పాస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఆఫరింగ్స్ కిందకు వస్తుంది. దాట్ ఈస్ అ డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఇట్ నా. ఓకే, సో ఇక్కడ సీక్వెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సీక్వెల్ మీకు అజూర్ క్లౌడ్లో కావాలి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరే విఎం క్రియేట్ చేస్తారు, అందులో సీక్వెల్ ఇన్స్టాల్ చేయొచ్చు. రెండు, మార్కెట్ ప్లేస్లో పోయి డైరెక్ట్గా ఉన్న టెంప్లెట్ని పిక్ చేయొచ్చు. మూడు, యూ డైరెక్ట్లీ క్రియేట్ అ సీక్వెల్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఒకటి అంటే డేటా స్టోర్ చేసుకునే డేటా సర్వీసెస్, ఎక్కడెక్కడ మీరు డేటా స్టోర్ చేయొచ్చు అజూర్ క్లౌడ్లో అంటే, ఒకటి అజూర్ సీక్వెల్ ఆప్షన్. రెండోది ఓపెన్ సోర్స్ డేటాబేసెస్, విచ్ ఈస్ లైక్ MySQL ఆర్ PostgreSQL. ఓకే, సో కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజూర్ సీక్వెల్ అండ్ MySQL? కెన్ ఎనీబడి టెల్ మీ ద డిఫరెన్స్? కమ్ ఆన్ గైస్. అజూర్ సీక్వెల్ ఈజ్ అ రిలేషనల్ డేటాబేస్. Azure MySQL is a NoSQL database or non-relational databases. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అగైన్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, స్ట్రక్చర్డ్ అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఉంటుంది. స్టూడెంటు, లైక్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, సబ్జెక్ట్ నేము, మార్క్స్, పాస్ ఆర్ ఫెయిల్, ఇట్లా ఇంకా ఆ ఫీల్డ్స్లో అదే డేటా ఫిట్ చేయాలి. NoSQL అంటే సెమీ స్ట్రక్చర్డ్, అంటే ఇండియా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, రైట్? నంబరు, నేము, ఆధార్ కార్డు, పాను, యూ అండర్స్టాండ్, రైట్స్? ఇట్స్ అ నో రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేసెస్లో ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి ప్రైమరీ కీ, ఫారెన్ కీ కాన్సెప్ట్స్తో యూ కెన్ రిలేట్ దెమ్. బట్ ఇన్ NoSQL దెర్ ఇస్ నో సచ్ రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్ ఇన్సైడ్ అ డేటాబేస్. బట్ ఎస్, మీరు డేటాబేస్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి ఫర్ షూర్. డేటాబేస్ ఫండమెంటల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా వెళ్తాను అంటే అది కుదరదు. రిమెంబర్,
మనకి 10 lakhs ప్యాకేజ్లో జాబ్ కావాలి, 15 lakhs 20 lakhs ప్యాకేజ్లో జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి. రైట్. ఫ్యాన్సీగా మనం మేకప్ వేసుకొని పౌడర్ కొట్టుకొని మంచి డ్రెస్సింగ్ చేసుకొని బయటకు వస్తే లుక్స్ చూసి పీపుల్ వీడేదో పాష్ డబ్బులున్నోడు అది ఇది 100 ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటారు. బట్ ఇన్సైడ్ యూ ఆ షర్ట్ వెనకాల లోపల మీ కష్టాలు ఏమున్నాయి, మీ బాధలు ఏమున్నాయో మీకు మాత్రమే తెలుస్తుంది. రైట్. సో మనకు ఒక 15 lakhs 20 lakhs రూపీస్ జాబ్ కావాలి అంటే ఆ టైటిల్కి ఉన్న ఫ్యాన్సీనెస్, ఓ మంచి కంపెనీ, నో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఉన్నాయి, క్యాబ్ ఫెసిలిటీ ఉంది, ఇట్ ఈస్ ఆల్ ఫైన్. దట్ ఈస్ ద ఫ్యాన్సీనెస్ ఆఫ్ ద జాబ్ టైటిల్ ఆర్ ద కంపెనీ. బట్ ఆ పొజిషన్కి మనం వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు డూ ద సేమ్ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్. రిమెంబర్ ఇట్. నా క్లాస్లో అది చెప్పలేదు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ లైఫ్ అండ్ యువర్ కెరియర్. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. నా మూవ్. సీక్వెల్ సర్వర్స్ ఒకటి, నో సీక్వెల్ సర్వర్స్ ఒకటి. ఓకే. సో తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటి, కాస్మోస్ డీబీ. కాస్మోస్ డీబీ కూడా నిన్న మనం డిస్కస్ చేసిన వాటిలో లాగానే నో డాక్యుమెంట్ డీబీ, గ్రాఫ్ డీబీ లాగా కాస్మోస్ డీబీ కూడా ఒక నో సీక్వెల్ డేటాబేస్. ఇది కూడా ఒక నో సీక్వెల్ డేటాబేస్ ఇంజిన్. అండ్ దెన్ you've got Azure Storage. Can anybody tell me what is Azure Storage? Or I would say Azure Blob Storage, say. మీకు అజోర్ ట్రైనింగ్ అయిపోయింది కదా 104. స్టోరేజ్ సర్వీసెస్లో ఫస్ట్ సర్వీస్ టు డిస్కస్ ఈజ్ అజోర్ బ్లాబ్ స్టోరేజ్. నిన్న కూడా చెప్పాను నేను, ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఆ స్టోరేజ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ స్టోరేజ్. ఎవ్రీథింగ్ దట్ యూ స్టోర్ ఇన్సైడ్ అజోర్ స్టోరేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ బ్లాబ్. Blob is a binary large object. A single file can be up to 5 terabyte. And you can have numerous, there is no limit on the blob storage. Blah, 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 blah. See, Azure Storage offers blob storage service and file storage service. File storage ante your NFS, network connected storage. Okay, blob storage ante AWS S3, Google Cloud Storage and Azure Blob Storage. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ స్టోరేజ్ సొల్యూషన్స్. Unstructured storage. That's it. Yeah. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ స్టోరేజ్ సొల్యూషన్స్. ఓకే. సో మీరు ఎనీ క్లౌడ్ యూ టాక్ అబౌట్, మనం ఎప్పుడైతే ఈ డేటా రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ రిలేటెడ్ మాట్లాడతామో మీరు ఆబ్జెక్ట్ స్టోరేజ్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ డెవాప్స్ ఆల్సో, ఈ పైప్ లైన్స్ ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్టోరేజ్, బికాస్ దాట్ ఈజ్ అ స్టోరేజ్ కనెక్టింగ్ ఇంటర్నెట్, కనెక్టింగ్ యువర్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్. అదొక స్టేజింగ్ అనమాట, మధ్యలో ఉంటుంది, ఇంటర్నెట్కి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్యలో ఉంటుంది. ఓకే. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ అజోర్ బ్లాబ్ స్టోరేజ్నే డేటా లేక్ స్టోరేజ్గా వాడుకునేవాళ్ళు. బట్ రీసెంట్గా కొన్ని చేంజెస్ జరిగాయి, అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇప్పుడు మీకు అజోర్ సీక్వెల్ స్టోరేజ్ మీకు తెలిసిందే, అజోర్ నో సీక్వెల్ మీకు తెలిసిందే, కాస్మోస్ డిబి మీకు తెలిసిందే. దే ఆర్ ఆల్ రిలేషనల్ అండ్ నో సీక్వెల్ డేటాబేసెస్, దట్స్ ఆల్. అజోర్ స్టోరేజ్ సర్వీస్లో రెండు ఉంటాయి, ఫైల్ స్టోరేజ్, బ్లాబ్ స్టోరేజ్. ఫైల్ స్టోరేజ్ అంటే యువర్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్ అంటే దట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్, వాట్ ఎవర్ యూ హెవ్ లెర్న్ పార్ట్ ఆఫ్ యువర్ 104 ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ దాకా మీకు తెలిసినయే. అజోర్ డేటా ఫ్యాక్టరీ, రైట్? Azure Data Factory is a Azure service that enables you to define and schedule data pipelines to transfer and transform. You see, ఇది డేటా ఫ్యాక్టరీ మీ డేటా పైప్లైన్స్ని డిఫైన్ చేయడానికి వాడతారు. ఇది డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ ట్రాన్స్ఫార్మ్ కూడా చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేయడం అంటే నేను నిన్న మాట్లాడుకున్నట్టుగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డేటా వస్తుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది టు ఎ ప్లేస్. అండ్ ఇట్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్, అంటే మీకు వచ్చే డేటా ఒక ఫార్మాట్లో ఉంటే దాన్ని ఇంకొక ఫార్మాట్లోకి ట్రాన్స్ఫార్మ్ కూడా చేస్తుంది. ఎవరైతే రిపోర్టింగ్ టూల్స్, పవర్ బిఐ అట్లా ఆ ఎన్వైర్న్మెంట్లో పనిచేసిన వాళ్ళకి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఈటీఎల్ టూల్ అని ఉంటుంది. ఈటీఎల్ టూల్, రైట్? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్, ఈటీఎల్. సో అజోర్ డేటా ఫ్యాక్టరీ ఈజ్ అ ఈటీఎల్ టూల్, రైట్? సో ఈటీఎల్ అనగానే మీకు అర్థమైపోవాలి, ఎవరైతే ఈ డేటా ఏరియాలో వర్క్ చేస్తున్నారో, అరే అది ఈటీఎల్ టూల్ రా. పవర్ బిఐ ఏంటి, అరే అది ఈటీఎల్ టూల్ రా అంటే ఏంది? ఇట్ డస్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే సోర్స్ ప్లేసెస్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటాని.
ట్రాన్స్ఫార్మ్ అంటే నార్మలైజ్ చేస్తుంది. రిమెంబర్ వెన్ ఎవర్ ఐ సే నార్మలైజ్ అంటే డేటాని నార్మల్ చేస్తుంది. వచ్చిన రా ఫార్మాట్ నుంచి ప్రాసెస్ చేసి పనికిరాని డేటాని తీసేసి నార్మలైజ్ చేస్తుంది. సో దాట్ యువర్ రిపోర్టింగ్ సిస్టమ్స్, మీ పవర్ బిఐ లాంటి ఇంకేదైనా రిపోర్టింగ్ టూల్స్ ఉంటే ఈ నార్మల్ అయిన డేటా కనెక్ట్ అయ్యి దే విల్ స్టార్ట్ రిపోర్టింగ్ డేటా. ఓకే, సో ఈ రిపోర్టింగ్ టూల్స్ అన్నవి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, చాలా టూల్స్ ఉన్నాయి. అవి ఫ్రమ్ డిఫరెంట్ వెండర్స్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఆ టూల్స్ అన్నీ సేమ్ డేటాను ఎలా రీడ్ చేయగలుగుతాయి అంటే దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్, నార్మలైజింగ్. వచ్చిన రా డేటాని ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి మార్చుకోవడమే. సిఎస్వి ఫార్మాట్లో కావచ్చు, జేసన్ ఫార్మాట్లో కావచ్చు, రైట్? సో వాట్ ఈస్ డేటా ఫ్యాక్టరీ? It is an ETL option, ETL tool, right? It allows you to define, schedule data pipelines to transfer and transform the data. Simple two-line definition. What is Azure Data Factory? Azure Data Factory is an ETL option in Azure Cloud. It enables you to define and schedule Azure data pipelines to transfer and transform the data. Clear? Then మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇదే నిన్న మనం మాట్లాడుకున్నాం. అజోర్ DP 203 అని ఒక సర్టిఫికేట్ ఉండేది ఇంతకుముందు. దట్ ఈస్ అబౌట్ అజోర్ డేటా ఇంజనీరింగ్. ఇప్పుడు ఏమైంది? అది అజోర్ DP 700 అయింది. అజోర్ DP 700 విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీర్ టైటిల్. ఫ్యాబ్రిక్ ఏంది? ఇది ఇంతకుముందు చాలా టూల్స్ ఉండేవి, అవన్నీ తీసేసి సింపుల్ చేసి దే హవ్ మేడ్ వన్ సర్వీస్ కాల్డ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. It is a unified software as a service analytics platform. It is a software as a service platform. Okay. It helps you for data ingestion. అంటే డేటా లోపలికి రావడంలో హెల్ప్ చేస్తుంది. ఇట్ డస్ విత్ ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ చేస్తుంది. ఇట్ హెల్ప్ యూ విత్ డేటా లేక్ హౌస్, వేర్ హౌస్ అనలిటిక్స్. లేక్ హౌస్ అండ్ వేర్ హౌస్ అంటే SQL అండ్ నో SQL డేటా స్టోరేజ్ సర్వీసెస్. అంటే డేటా వచ్చి ఒక దగ్గర డంప్ అవ్వాలి కదా, డేటా వచ్చి ఒక దగ్గర డంప్ అవ్వాలి. ఆ డంప్ అయ్యే ప్లేసు మీకు నిన్న గుర్తుందా? మనం వీవ్ టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఆప్టిమైజ్డ్ ఫైల్ ఫార్మాట్స్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆప్టిమైజ్డ్ ఫైల్ ఫార్మాట్స్. అట్లనే ఆప్టిమైజ్డ్ స్టోరేజ్ డెస్టినేషన్స్ అంటే రిలేషనల్ డేటాబేసెస్కి ఒక డెస్టినేషన్ కావాలి, ఒక ప్లేస్, ఆప్టిమైజ్డ్ ప్లేస్. అలాగే నో SQL డేటాస్కి ఒక ప్లేస్ కావాలి, రైట్? సో దిస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ బోత్ లేక్ హౌస్కి అండ్ వేర్ హౌస్కి. డేటా వేర్ హౌస్ అనేది ఏంటంటే రిలేషనల్ డెస్టినేషన్, ఓకే, రిలేషనల్ డేటాబేసెస్కి. లేక్ హౌస్ అన్నది నో SQLకి సంబంధించింది. ఓకే, ఇట్ డస్ బోత్. అండ్ ఆ సేమ్ ప్లేసు ఇక్కడే ఫ్యాబ్రిక్లో స్టోర్ అయిన డేటాని మీరు మెషిన్ లెర్నింగ్ ద్వారా డేటా సైన్స్ అంటే రిపోర్టింగ్ చేసుకోవచ్చు. దాంట్లోంచి డేటాను అనలైజ్ చేసి ఇన్సైట్స్ చూడవచ్చు. సేమ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్సింగ్, రియల్ టైంలో కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. అండ్ డేటా గార్నెన్స్ అంటే ఈ డేటాలో ఏమైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నాయా, డేటాలో ఏదైనా లైక్ వైరస్ లాంటిది వచ్చిందా, ఇంకేదన్నా ఈ డేటా యాజ్ పర్ ది సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా, అన్నీ వన్ ప్లేస్ కాల్డ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ అ యూనిఫైడ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనలిటికల్ ప్లాట్ఫామ్. యూనిఫైడ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనలిటికల్ ప్లాట్ఫామ్. అంటే యూనిఫైడ్ ఎందుకంటే ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్ వేర్ యూ కెన్ స్టోర్ నో SQL డేటా అండ్ SQL డేటా. అంటే రిలేషనల్, నాన్ రిలేషనల్ డేటా స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేసిన దాంట్లో నుంచి ETL చేయొచ్చు. దాంట్లోంచి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా డేటా సైన్స్, అనలిటిక్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చూడొచ్చు. దాంట్లో నుంచే డేటా గవర్నెన్స్ చూసుకోవచ్చు. దాంట్లోనే లాగ్ అనలిటిక్స్ చేయొచ్చు, రైట్? సో ఇంతకుముందు 10 టూల్స్తో చేసేది ఇప్పుడు 1 టూల్తో చేసేస్తావు నువ్వు. ఇట్స్ కాల్డ్ మైక్రోసాఫ్ట్